హాయ్ అండి అందరికీ. దాదాపుగా అందరు నన్ను అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అంటే, లైవ్ మార్కెట్లో ట్రేడింగ్ చేసేటప్పుడు ఎంట్రీస్ ఎలా ఫౌండ్ చేయాలి, అసలు చార్ట్లో ఎంట్రీస్ అనేవి మనకు ఎలా కనిపిస్తాయి అనేది క్వశ్చన్ వేస్తున్నారు. సో నేను దానికోసం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ వీడియో అదే. ఎవరైనా కొత్త వాళ్ళు చూసేటట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. సో ఇప్పుడు మనము అసలైన టాపిక్ వచ్చేద్దాము. 1 డే టైం ఫ్రేమ్లోకి మనము మార్చుకోవాలన్నమాట. ఫస్ట్ చార్ట్ని 1 డే టైం ఫ్రేమ్లో పెట్టుకోవాలి. ఫస్ట్ ఒక 2 మినిట్స్ మనం చార్ట్ని అబ్జర్వ్ చేసుకోవాలి. మార్కెట్ ప్రీ ఓపెన్ కన్నా ముందే మనం 9 నుంచి ఈ పని అనేది చేసుకోవాలన్నమాట. ఫస్ట్ 1 డే టైం ఫ్రేమ్లో ఓపెన్ చేసి చూసినప్పుడు చార్ట్ని 2 మినిట్స్ మనం అబ్జర్వ్ చేస్తే ఏవైనా చార్ట్ ప్యాటర్న్స్ మనకు కనిపిస్తున్నాయా, అసలు ఎలా మూవ్ అయింది, ఒక 1 వీక్ నుంచి మార్కెట్ ఎలా మూవ్ అయింది. ఇప్పుడు మంత్లో ఎక్స్పైర్ అయిపోతుంది కదా, నెక్స్ట్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది కదా మంత్ కొత్తగా. సో పోయిన మంత్ ఎలా అది అంటే ఎలా అనేది అది మార్కెట్ రియాక్ట్ అయింది, ఎక్కడ సపోర్ట్ మెయిన్గా తీసుకుంది అనేది మనం ఒక 2 మినిట్స్ చార్ట్ని అబ్జర్వ్ చేసి చూసుకోవాలి. తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలి అని అంటే, టూల్స్లోకి వెళ్ళిపోయి హొరిజాంటల్ లైన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఎక్కడ మనకి హై అనేది తీసుకుంది, ఎక్కువసేపు ఉంది, రెసిస్టెన్స్ లైన్ ఏది అనేది మెయిన్గా మార్క్ చేసుకోవాలి. తర్వాత కన్సాలిడేషన్ అయిన పొజిషన్ని కూడా మార్క్ చేసుకోవాలి. అంటే ఈ రేంజ్లో ఎక్కువసార్లు మార్కెట్ అనేది కన్సాలిడేషన్ అయింది. మీరు అబ్జర్వ్ చేసి చూసినట్టయితే ఇక్కడంతా కూడా ఎక్కువ కన్సాలిడేషన్ అయింది. సో ఆ ప్లేస్ని మనం మార్క్ చేసుకుంటాం. తర్వాత నెక్స్ట్ లోస్ మనం మార్క్ చేసుకొని పెట్టుకుంటాం. ఎక్కువ ఎక్కడైతే టచ్ అయిందో అది మన సపోర్ట్ అవుతుంది. సో ఈ పర్టికులర్ రేంజ్లో 46,623 అనేది ఒక సపోర్ట్ ఏరియా. సో అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయిన డేస్ కూడా మనం చూసాం. సో అది మనం మార్క్ చేసుకుంటాం. తర్వాత ఎక్కువసార్లు కన్సాలిడేషన్ అయి ఉంటుంది, ఆ ప్లేస్ని కూడా మనం మార్క్ చేసుకుంటాం. సో ఇలా హై అండ్ లోస్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని మనం 1 డే టైం ఫ్రేమ్లో మార్క్ చేసుకుంటాం. ఇలా అన్నీ మార్క్ చేసుకుంటాం. తర్వాత మనం దీన్ని 5 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి మార్చి చూసుకుందాం. చూడండి ఎంత పర్ఫెక్ట్గా మన లెవెల్స్ అనేది మార్క్ అయిపోయాయో. నేను ఎప్పుడు కూడా ప్రతిరోజు ఇలానే డ్రా చేసుకుంటానండి. నా లైన్స్ మీరు బ్లాక్వి చూస్తూ ఉంటారు. చాలామంది కూడా కమెంట్ చేశారు, బ్లాక్ లైన్స్ ఏంటి మేడం అని. ఆ బ్లాక్ లైన్స్ ఏవో కాదు, ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. మనం ఎంత పర్ఫెక్ట్గా 1 డే టైం ఫ్రేమ్లో గీసుకుంటామో అదే మనకి 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో కూడా బాగా సెట్ అవుతుంది. మనం ఏం చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఏదైనా కొన్ని యాడ్ చేసుకోవాల్సినవి ఉంటే యాడ్ చేసుకోవాలంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మార్కెట్ని మనం కొద్దిగా ఇలా చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఒక లైన్ని ఇలా మార్క్ చేసుకుంటాం. ఎక్కడైతే మిస్ అయ్యి ఉంటాయో ఆ పొజిషన్స్ మళ్ళీ మనం చెక్ చేసుకొని చార్ట్లో మార్క్ చేసుకొని పెట్టుకుంటాం. ఇలా మనం హొరిజాంటల్స్ లైన్ని మార్క్ చేసుకున్నాక మనం ఏం చేయాలి అని అంటే, నేను దీంట్లోకి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాను పెయింట్లోకి. మనం ఒకవేళ ఫర్ సపోజ్ అనుకుందాము 48,000 అనేది ఆల్ టైమ్ హై పాయింట్ అనుకుందాం బ్యాంక్ నిఫ్టీలో. తర్వాత 47,900 అనేది ముందు రోజు ప్రీవియస్ డే లో అనుకుందాం. ఈ రెండింటి మధ్యలో ఒకవేళ మార్కెట్ ఓపెన్ అయింది, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లాట్గా మార్కెట్ ఓపెన్ అయింది అనుకుందాం. సో ఆ రేంజ్లో అక్కడ ఉండే క్యాండిల్స్, అక్కడ ఉండే వాల్యూమ్ని మనం అబ్జర్వ్ చేయాలి. సో ఈ పర్టికులర్ రేంజ్ దగ్గర మార్కెట్ ఓపెన్ అయింది. సో ఇక్కడ సిచ్యువేషన్ ప్రకారం గ్యాప్ డౌన్ కాలేదు, గ్యాప్ అప్ కాలేదు, ఫ్లాట్గా ఓపెన్ అయింది. అంటే ఎస్టర్డే ఒకవేళ ఇక్కడ క్లోజ్ అయింది అనుకుందాం. ఎస్టర్డే ఇక్కడ క్లోజ్ అయింది, కరెక్ట్ ఒక 20 పాయింట్స్ లేదా 50 పాయింట్స్ మధ్యలో ఫ్లాట్ ఓపెన్ అయింది. సో అలా ఫ్లాట్ ఓపెన్ అయినప్పుడు ఇక్కడిక్కడే మార్కెట్ కన్సాలిడేషన్ అయి బ్రేక్ అవుతుందా, అప్వర్డ్ లేదా డౌన్వర్డ్ అనేది మనం అబ్జర్వ్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఇలా ఉందో ఈ సిచ్యువేషన్లో ఉన్న లో అండ్ ఆ రోజు 5 మినిట్స్ లో అండ్ 5 మినిట్స్ హైని మనం మార్క్ చేసుకుంటాం. అంతవరకు మనం ఓపికతోనే ఉండాలి. ఎప్పుడైతే అది క్రాస్ అవుతుందో అప్పుడు మాత్రమే తీసుకోవాలి. అంతవరకు మనం ఎంట్రీస్ తీసుకోకూడదు, తొందరపడి ఎంట్రీస్ తీసుకోకూడదు. వెయిట్ చేయాలి, సిచ్యువేషన్ ప్రకారం వెయిట్ చేయాలి. సో మనము ఆ రోజు 5 మినిట్స్ హై లోని మార్క్ చేసుకొని పెట్టుకుంటాము. ఫ్లాట్ ఓపెన్ అయింది అంటే ఒకవేళ హై బ్రేక్ అయ్యిందనుకో వెంటనే ఎంట్రీ అనేది తీసుకోకూడదు. ఇక్కడే చాలామంది తప్పు చేస్తారు. ఎంట్రీ అనేది వెంటనే తీసుకోకూడదు. ఫస్ట్ ఒక క్యాండిల్ ఉంటుంది కదా, ఆ క్యాండిల్ అనేది బాగా పైన సస్టైన్ అవ్వాలి. మనం ఏదైతే మార్క్ చేసుకున్న లైన్కి ఒక క్యాండిల్ సస్టైన్ అయ్యాక నెక్స్ట్ క్యాండిల్ ఈ హైని బ్రేక్ చేస్తూ వచ్చింది అంటే మనం ఎంట్రీ తీసుకుంటాం. మన టార్గెట్ అనేది ఎస్టర్డే హైని క్రాస్ చేసింది కదా, నెక్స్ట్ హై ఏది ఉందనేది చూసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ హై 48,000 ఉందనుకోండి, ఆ 48,000 మన టార్గెట్ అవుతుంది. ఒకవేళ ఈ టార్గెట్ 1ని బుక్ చేసుకుంటాం. మనకు కాన్ఫిడెన్స్ ఉంది అని అంటే స్టాప్ లాస్ని ట్రైల్ చేసుకుంటూ వెళ్ళి కూడా మనం తీసుకుంటాం. సో ఇది ఒక ఎంట్రీ. నెక్స్ట్ ఒకవేళ ఈ 5 మినిట్స్ లో అనేది బ్రేక్ అయిందనుకోండి, అప్పుడు మనం ఎలా ఎంట్రీ తీసుకుంటాం? సేమ్ యాజ్ పర్ అబౌవ్. మనం ఒక క్యాండిల్ సస్టైన్ అవ్వాలి,
మంచి క్యాండిల్, మోరబోజు క్యాండిల్ కానీ అట్లా మంచి బేరిష్ క్యాండిల్ అనేది మనకి ఇక్కడ సస్టైన్ అవ్వాలి. తర్వాత ఈ లోలో నెక్స్ట్ క్యాండిల్ ఫామ్ అయింది అంటే మాత్రమే ఎంట్రీ తీసుకోవాలి. ఇలా ఒక క్యాండిల్ ఫామ్ కాకముందే ఇది క్రాస్ అయిపోయిందని ఎంట్రీ తీసుకున్నారు అని అంటే స్టాప్ లాసెస్ హిట్ అవుతాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే సడన్గా రివర్సల్ అయింది అనుకోండి, అప్పుడు సిచ్యువేషన్ బ్యాడ్ అయిపోతుంది, మనకి లాస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలా నెక్స్ట్ టార్గెట్ ఏంటి 47,900 లో. సో ఇక్కడ వరకు తీసుకుంటాం. ఒకవేళ మనకు కాన్ఫిడెన్స్ ఉందంటే ట్రైల్ చేసుకుంటూ వెళ్తాం, లేదంటే ఆ రోజుకి ప్రాఫిట్ బుక్ చేసుకొని ఇంకా ఎక్కడ కూడా మనం ఎంట్రీస్ అనేవి తీసుకోము. ఇది ఒక మెథడ్. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది, 48,000 కన్నా అబోవ్ ఓపెన్ అయింది, ఇది ఆల్ టైమ్ హై పాయింట్ అనుకోండి, ఇక్కడ ఓపెన్ అయింది, గ్యాప్ అప్ ఓపెన్ అయింది. సో ఇక్కడే ఉంటుందా, ఒక క్యాండిల్ బుల్లిష్ ఫామ్ అయి అప్వర్డ్ ఈ క్యాండిల్ హైని క్రాస్ చేసిందా, లేదా ఈ క్యాండిల్ లోని క్రాస్ చేసిందా, ఇక్కడ కూడా 5 minutes క్యాండిల్ని మనము డ్రా చేసుకొని పెట్టుకుంటాం. ఫస్ట్ 5 minutes క్యాండిల్ ప్లస్ 15 minutes మార్కెట్ అబ్జర్వ్ చేయడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. 5 minutes క్యాండిల్ ఒకవేళ బుల్లిష్ ఉండి అప్వర్డ్ వెళ్ళింది అంటే ఎంట్రీ తీసుకోకూడదు, 9:30 వరకు వెయిట్ చేయాలి. ఎందుకంటే సడన్గా ఎప్పుడైతే మనకి గ్యాప్ అప్ అయిందో అందరూ కూడా BTST కాల్స్ అలాంటివి తీసుకుంటారు కదా లాస్ట్ మూమెంట్లో, వాళ్ళందరూ ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటున్నప్పుడు ఒక్కోసారి ఫాల్ వస్తుంది, ఒకవేళ ఇంకా కొన్ని ఎంట్రీస్ తీసుకున్నప్పుడు ఒకవేళ అప్వర్డ్ వెళ్తుంది. అలా సిచ్యువేషన్లో కూడా మనం తీసుకోకూడదు. 9:30 వరకు మార్కెట్ని అబ్జర్వ్ చేయాలి. సో 9:30 వరకు కూడా మార్కెట్ బుల్లిష్లోనే ఉంది అని తెలిసినప్పుడు మాత్రమే ఇట్లా గ్యాప్ అప్ ఓపెన్ అయినప్పుడు ఎంట్రీస్ తీసుకోవాలి. ఒక్కోసారి ఏమవుతుంది అని అంటే 9:30 తర్వాత గ్యాప్ అప్ ఓపెన్ అయింది కదా, ఈ గ్యాప్ అప్ నుంచి ఫాల్ వచ్చి నిన్నటి లో ఏదైతే ఉందో అంటే 48,000 హై కదా, ఈ పాయింట్ని టచ్ చేసి కూడా రివర్సల్ వెళ్తూ ఉంటాయి. అందుకోసమే నేను అంటున్నాను 9:30 వరకు వెయిట్ చేసి తర్వాతనే బుల్లిష్ ఉన్నా కానీ ఎంట్రీ తీసుకోవాలి. సో ఒకవేళ ఇది 9:30 తర్వాత ఇలా ఫాల్ అయింది అంటే ఈ మూవ్ని క్యాప్చర్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే వెయిట్ చేసి నెక్స్ట్ ఎంట్రీ ఎక్కడ మంచి పర్ఫెక్ట్ ఎంట్రీ వస్తుంది అని మనం చూసుకోవాలి. అంటే ఇప్పుడు 48,000 టచ్ అయింది కదా, ఇక్కడ నుంచి మంచి బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అవుతూ వచ్చిందనుకోండి, ఇది వదిలేయాలి. దీని తర్వాత హై క్యాండిల్ ఫామ్ అయిందనుకోండి, ఇది కూడా వదిలేసి దీన్ని హై ఉంటుంది. ఒకవేళ ఇదే బిగ్గా ఫామ్ అయిందనుకో, సో మీరు ఎంట్రీ తీసుకోవచ్చు. స్టాప్ లాస్ అనేది టార్గెట్లో పెట్టుకోవాలి. ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాము, మన టార్గెట్ ఎక్కడ అవుతుందంటే 5 minutesలో హై ఉంది కదా, మార్క్ చేసిన హై, అక్కడ వరకు మన టార్గెట్ అనేది అవుతుంది. సో మీకు ఫ్లాట్ ఓపెన్ అన్నప్పుడు ఎట్లా ఎంట్రీ తీసుకోవాలో చూపించాను, గ్యాప్ అప్ ఓపెన్ అయినప్పుడు ఎలా ఎంట్రీస్ తీసుకోవాలో చూపించాను. ఇప్పుడు గ్యాప్ డౌన్ అయిందంటే ఏం చేయాలి అనేది చూపిస్తాను. 47,900 ఉంది, ఈ లోలో గ్యాప్ డౌన్ అయింది మార్కెట్, ఇక్కడ గ్యాప్ డౌన్ అయింది అనుకుందాము ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు గ్యాప్ డౌన్ అయినప్పుడు మనం వెంటనే ఏం చెప్పాను, 9:30 వరకు వెయిట్ చేయాలి అని. ఒకవేళ 9:30 లోపు ఇక్కడికి వచ్చి 48,900 అనేది టచ్ అయింది అనుకోండి, ఇక్కడ టచ్ అయింది. సో అందరూ ఏమనుకుంటారు, ఓహో ఇది కొద్దిగా అట్లా వెళ్తుంది పైకి, ఇంకా పైకి వెళ్ళిపోతుంది అని మాత్రం తీసుకోకూడదు. ఎంట్రీ మళ్ళీ ఒక క్యాండిల్ అనేది సస్టైన్ అవ్వాలి, నెక్స్ట్ క్యాండిల్ హైకే తీసుకోవాలి. ఇది మాత్రం పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ వెళ్ళింది, ఒకసారి ఏమవుతుందంటే కంచి ఫాల్ అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి నేను ఏమంటానంటే ఈ మూవ్ని క్యాప్చర్ చేసుకోవాలి అని అంటే చాలా స్పీడ్గా ఉండాలి. 9:50 నుంచి 9:30 వరకు ఎట్టి పరిస్థితుల్లో ఏదైనా ఎంట్రీస్ తీసుకున్నారు అంటే వెంటనే ఎగ్జిట్ అయిపోవడానికి మాత్రమే ట్రై చేయాలి. సో నెక్స్ట్ ఏం చేయాలి అని అంటే ఇలా గ్యాప్ డౌన్ అయినప్పుడు ఫస్ట్ మార్కెట్ ఎలా వెళ్తుంది, అసలు పైకి వెళ్తుందా కిందికి వెళ్తుందా, కొంచెంసేపు 9:30 వరకు అబ్జర్వ్ చేశాక ఒకవేళ పైకి వెళ్ళింది అనుకోండి, ఈ హై క్రాస్ అయింది, ఒక మంచి క్యాండిల్ సస్టైన్ అయింది అంటే అక్కడి నుంచి మనకి ఇంతకుముందు ఇక్కడ ఫ్లాట్ ఓపెన్ అయినప్పుడు ఒక లెవెల్ ఉంది కదా, అక్కడి వరకు మన టార్గెట్ అవుతుంది. ఒకవేళ ఇది కూడా క్రాస్ అయిందంటే నెక్స్ట్ 48,000 అనేది మన నెక్స్ట్ టార్గెట్ అవుతుంది. సో ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్ ట్రైల్ చేసుకుంటూ వెళ్ళగలిగితే ఇక్కడ వరకు, లేదా ఇక్కడే బుక్ చేసుకొని ప్రశాంతంగా కూర్చోండి. నెక్స్ట్ ఒకవేళ ఇలా వెళ్ళలేదు, కిందికి వచ్చింది, అప్పుడు మనం ఏం చేస్తాము, కిందికి ఇలా ఫాల్ అవుతున్నప్పుడు ఎంట్రీ అనేది తీసుకోకూడదు. మనకు గ్యాప్ డౌన్ అయిన లెవెల్ ఒకటి ఉంది కదా, ఆ లెవెల్ క్రాస్ అయినప్పుడు మాత్రమే ఎంట్రీ తీసుకోవాలి. ఒకవేళ మీరు అలా ఎంట్రీ తీసుకోవాలంటే ఈ మూవ్ని మాత్రమే క్యాప్చర్ చేసుకోవాలి. ఇది మీ టార్గెట్ అవుతుంది, ఎక్కడైతే మార్కెట్ ఓపెన్ అయిందో అది మీ టార్గెట్ అవుతుంది, అంతే. సో ఇలా మనము ఎంట్రీస్ అనేవి తీసుకుంటాం. ఇప్పుడు నేను మీకు చార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఇక్కడ చూడండి, ఫ్లాట్ ఓపెన్ అయింది మార్కెట్ నిన్న ఎస్టర్డే, ఇక్కడ క్లోజ్ అయింది కదా,
అంత పైకి ఓపెన్ కాలే, ఫ్లాట్ ఓపెన్ అయింది. సో ఫ్లాట్ ఓపెన్ అయినప్పుడు ఏమైంది చూడండి, ఫస్ట్ క్యాండిల్కి ట్రాప్ అయిపోతారు. యాక్చువల్గా ఫస్ట్ క్యాండిల్కి ట్రాప్ అయిపోయే ఛాన్సెసే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకు, మంచి బిగ్ క్యాండిల్ ఫామ్ అయింది ఇంకా వెళ్ళిపోతుంది అని చెప్పి నేను కూడా నిన్న ఈ సెకండ్ క్యాండిల్కి ఎంట్రీ తీసుకొని నా స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. మీరు నా వీడియో కూడా షార్ట్ వీడియో పోస్ట్ చేశాను, చూసి ఉంటారు. ఫస్ట్ది కాల్ అనేది నాకు ఎందుకు లాస్ అయింది అనేది. ఫస్ట్లో వాల్యూమ్స్ కూడా పైకే మూవ్ ఉన్నాయి అని అనిపించింది కాబట్టి ఎంట్రీ అనేది తీసుకోవడం జరిగింది. నా టార్గెట్ వచ్చేసి ఇది పెట్టుకుందాం అనుకున్నాను. 46,877 అనేది నా టార్గెట్ ఉండింది. కానీ అది హిట్ కాకముందే నా స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. సో అలా కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనము ఎప్పుడు కూడా ఎంట్రీస్ అనేవి 9:30 కన్నా ముందు తీసుకోకూడదు. నేను నిన్న చేసిన మిస్టేక్ అదే. 9:20 క్యాండిల్లో ఎంట్రీ అయ్యాను. అదే 9:30 వరకు వెయిట్ చేసి ఉంటే అస్సలు ఏ లాస్ రాకుండా మంచి ప్రాఫిట్ అనేది నాకు వచ్చి ఉండేది. కాబట్టి నేను ఎప్పుడు కూడా సజెస్ట్ చేసేది అదే. 9:30 వరకు 15 మినిట్స్ వరకు ఎంత మంచి మూవ్స్ వచ్చి ఎంత ఉన్నా కానీ జాగ్రత్తగా ట్రేడ్ తీసుకోవాలి. ఒకవేళ తీసుకున్నా 9:30కి అంతా ఎగ్జిట్ అయిపోవడానికే ట్రై చేయండి. ఎప్పుడో మాత్రమే మార్కెట్ మూవ్ అనేది హ్యూజ్గా ఉంటుంది, ప్రతిసారి అలానే ఉంటుందని మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో మనం ఇప్పుడు ఇది చూద్దాము. ఫ్లాట్ ఓపెన్ అయింది. సో అది సస్టైన్ కాలేకపోయింది. 5 మినిట్స్ క్యాండిల్ లోలో మనం ఎంట్రీ తీసుకుంటాం. మన టార్గెట్ అనేది ఇంతకు ముందు ఉన్న లెవెల్స్ని చూసుకొని మార్క్ చేసుకొని అది మన టార్గెట్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా మనము ఈ ముందరికి వెళ్ళి చూసేద్దాం. ఇక్కడ చూడండి, గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది మార్కెట్. గ్యాప్ డౌన్ ఓపెన్ అయినప్పుడు ఇది ఒక లెవెల్ కదా, ఈ లెవెల్ని చూడండి టచ్ చేసి కిందికి వచ్చింది చూసారా, మనకి లో బ్రేక్ కాకముందే అప్వర్డ్ వెళ్ళింది. నేను అందుకే అంటున్నాను 5 మినిట్స్ ఒకవేళ మీరు మార్క్ చేసుకొని ఉండింటే ఇది క్రాస్ అయినప్పుడు ఇక్కడ ఎంట్రీ తీసుకుంటారు, మీ టార్గెట్ ఇక్కడ అయ్యేది. సో మీరు మంచి ప్రాఫిట్ని ఈ మూవ్ అంతా కూడా క్యాప్చర్ చేసుకునే వాళ్ళు ఇది మంచి టార్గెట్ అనేది మీకు వచ్చి ఉండేది. సో ఇలా గ్యాప్ డౌన్ ఓపెన్ అయినప్పుడు మనం చూసుకుంటాం. లేదా గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి మార్కెట్, ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక్క నిమిషం, ఇక్కడ చూడండి మార్కెట్ ఎక్కడైనా గ్యాప్ అప్ ఓపెన్ అయిందా ముందు రోజులు చెక్ చేసుకుందాం. ఎక్కడెక్కడ కనిపించట్లేదు. ఓకే, సో ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే అనుకుందాం, ఇది తీసుకోండి. ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయింది చూడండి, ఇక్కడ సస్టైన్ కాలేకపోయింది క్యాండిల్ అనేది, ఇక్కడ సస్టైన్ కాలేకపోయింది, ఇక్కడ నుంచి ఫాల్ వచ్చింది. ఒకవేళ మీరు ఎంట్రీ తీసుకొని ఉంటే స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. హిట్ అయిపోయి టార్గెట్ ఇచ్చింది చూసారు కదా, చిన్న టార్గెట్ ఇచ్చేసింది. మళ్ళీ ఇక్కడ అందరూ హై కదా, ఇది టార్గెట్ పెట్టుకొని ఉంటారు, ఆ రోజు హై కదా, ఇది టార్గెట్ అయిపోయి ఉంటుంది, అందరు ప్రాఫిట్ బుక్ చేసుకునేటప్పటికి కిందికి పడిపోయింది. సో ఇలా మీరు ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్స్ అనేది చూసుకొని జాగ్రత్తగా ట్రేడ్ తీసుకోవాలి. ఎప్పుడు కూడా తొందర పడొద్దండి. 9:30 వరకు వెయిట్ చేసి ఇలా ఎంట్రీస్ తీసుకోండి. సో ఇది ఈరోజు వీడియో. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఉమెన్ ట్రేడర్. మీకు చాలాసార్లు కూడా నేను చెప్పాను, ఈ వచ్చే అమౌంట్ అనేది నేను ఒకరికి హెల్ప్ చేయడానికి యూజ్ చేస్తాను అని చెప్పాను కదా. సో అలా వచ్చింది అని అంటే, మానిటైజ్ అయ్యింది అంటే కూడా ఆ అమౌంట్ని మనము ఎవరికో ఒకరికి సహాయం చేయడానికి యూజ్ చేసుకుందాము. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.